కామాఖ్య మా స్పిరిట్స్ అరిష్టమని భావిస్తారు, కానీ ఈ టెంపుల్లో స్పిరిట్స్ ని పూజిస్తారు. అదే గౌహతి అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్ 18 శక్తిపీఠాలలో అతి పవర్ఫుల్ శక్తిపీఠం కామాఖ్య. హైదరాబాద్ నుంచి కామాఖ్య టెంపుల్ ని 3200 లో కంప్లీట్ చేయొచ్చు. హియర్ ఇస్ ద బడ్జెట్ ఐటనరీ. హైదరాబాద్ నుంచి వీక్లీ 2 ట్రైన్స్ మాత్రమే గౌహతి వెళ్తాయి. ఇదే ట్రైన్ గుంటూరు, వైజాగ్, విజయవాడ మీదుగా వెళ్తుంది. స్లీపర్ టికెట్ కాస్ట్ 845, థర్డ్ క్లాస్ ఏసీ 2300. జర్నీ టైం 44 అవర్స్. సాటర్డే రోజు 4:50 PM కి చల్లపల్లిలో ట్రైన్ ఎక్కితే మండే ఆఫ్టర్నూన్ 12 కి కామాఖ్యలో దిగుతారు. హైదరాబాద్ నుంచి మీరు ఫ్లైట్ లో కూడా గౌహతి రీచ్ అయిపోవచ్చు. కాస్ట్ 8000. జర్నీ టైం 2.5 అవర్స్. నేను కోల్కతాలో శృంఖలాదేవి శక్తిపీఠం చూసుకొని ట్రైన్ లో కోల్కతా నుంచి కామాఖ్య వచ్చాను. జర్నీ టైం 18 అవర్స్. స్లీపర్ టికెట్ కాస్ట్ 667. స్టేషన్ కి దగ్గరలో హోమ్ స్టే తీసుకున్నా. పర్ డే 1200. booking.com లో బుక్ చేసుకున్నా. ఫ్రెష్ అప్ అయ్యి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని టెంపుల్ కి వెళ్ళా. 65 రూపీస్ పడింది. కామాఖ్యలో ర్యాపిడో, ఓలా, ఉబర్ వర్క్ అవుతాయి. టెంపుల్ నీలాచల్ పర్వతాల మీద ఉంటుంది. కొండ పైన కూడా హోటల్స్ ఉంటాయి, బట్ కాస్ట్లీ. బేసిక్ రూమ్ 1800. నేను ఈవినింగ్ 5 తర్వాత వెళ్ళా. స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు. టికెట్ కాస్ట్ 501. మార్నింగ్ 5 కి అలా ఇస్తారు. ఇందులో అమ్మవారిని తాకొచ్చు కూడా, కానీ లిమిటెడ్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 3 or 4 కి లైన్ లో నిలబడితే దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి యోని పడిపోయింది, అందుకే అమ్మవారి విగ్రహం ఉండదు. ఓన్లీ యోని భాగాన్నే పూజిస్తారు. మనలాగే అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం ఋతుస్రావం అవుతుంది. ఆ టైంలో టెంపుల్ ని క్లోజ్ చేస్తారు. ప్రతిరోజు అమ్మవారికి జంతు బలి ఇస్తారు. అమ్మవారి యోని పడిపోయినప్పుడు అది 10 ముక్కలైంది. అలా దశ మహావిద్యలు అని 10 టెంపుల్స్ అయితే వెలిసాయి కామాఖ్య టెంపుల్ చుట్టూ. మెయిన్ కామాఖ్య టెంపుల్ చూసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న ఈ దశ మహావిద్య టెంపుల్స్ ని కూడా విజిట్ చేయండి. ఫుడ్ కోసం అయితే కొండపైనే మన హైదరాబాదీ రెస్టారెంట్ ఉంటుంది, ట్రై చేయండి. మీరు కామాఖ్య టెంపుల్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియోని సేవ్ అండ్ షేర్ చేసుకోండి. జై కామాఖ్య అని కమెంట్ చేయండి. మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న జ్వాలాముఖి శక్తిపీఠంతో కలుస్తా.